పొలిటికల్ అనలిస్ట్ సదిక్ గారు అండ్ అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి సాదయ్య బాబు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసిన క్లియర్ కట్ అంటే ఇందాక మీకు కొంచెం ఒక డౌట్ క్లారిఫై చేసేసారు మా కలీగ్ ఆశ. సో ఆ డౌట్ ని ఇంకా కంక్లూడ్ చేసుకుంటూ ఇప్పటి నుంచి మీకు కానీ మాకు కానీ ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్లుగా తెలుస్తుంది కరీంనగర్ విషయానికి సంబంధించి. సో మూవింగ్ ఆన్, ఇప్పటి వరకు వచ్చిన ఫిగర్స్ కానివచ్చు, ఏదైనా కార్పొరేషన్ మున్సిపల్ ఫిగర్ కానివచ్చు, యాజ్ ఇట్ ఈస్ గా మేము ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకొచ్చిన గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చిన ఫిగర్సే కాబట్టి అందులో ఎటువంటి డౌట్స్ అయితే లేవని చెప్పొచ్చు. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు వచ్చే ఫిగర్స్ అండ్ కార్పొరేషన్ కి సంబంధించిన ఫిగర్స్ గురించి మాట్లాడితే ఎవరు గెలవబోతున్నారన్న అంశాలకి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు. సో రామరెడ్డి గారు, మీ నుంచే స్టార్ట్ చేద్దామండి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? మేము మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ కార్పొరేషన్స్ లో కరీంనగర్ క్లియర్ మెజారిటీ, నిజామాబాద్ కూడా మెజారిటీ వస్తుంది. తర్వాత మహబూబ్ నగర్, ఇవి మిగతా కార్పొరేషన్ లో, రామగుండంలో మేము ఖమ్మం జిల్లాలో లేం, చాలా వీక్. రామగుండంలో కూడా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాం, 1-2 గెలుస్తుంటున్నాం రామగుండంలో కూడా. ఇది నిజామాబాద్ ట్రెండ్ ఇప్పటికి తెలవట్లేదు. మీరు ఒక్కసారి అంటే ఇప్పుడు తర్వాత అయితే పర్వాలేదు, నిజామాబాద్ లో లేటెస్ట్ లీడ్స్ ఏం రావట్లేదు. 60 డివిజన్స్ ఉన్నాయి, మేము అరౌండ్ 30 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం 28 గెలుచుకోవడం జరిగింది బీజేపీ, బీఆర్ఎస్ 12-13. రామరెడ్డి గారు, మీరు చెప్తున్నారు కదా ఇన్ని స్థానాల్లో మేము ఇంకా కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు కూడా ఉందని మీరు చెప్తున్నారు. సో మీరు గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఫస్ట్ టాప్ 3 రీజన్స్ చెప్పండి మాకు. ఫస్ట్ ఏంటంటే బీజేపీ పార్టీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉండడం, కంపేర్ టు విలేజెస్, గ్రామాలతో పోలిస్తే అర్బన్ ఓటర్స్ మున్సిపాలిటీకి వస్తే కొంత పెరుగుతుంది వాళ్ళ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ కెపాసిటీ, ఇన్ఫర్మేషన్ రీచింగ్ వాళ్ళకు. అంటే విలేజెస్ లో అండర్స్టాండింగ్ కెపాసిటీ లేదంటారా? గ్రామ పంచాయతీలో ఉండదండి అంత. వాళ్ళకు రోజువారీ కూలి పనులు దాంట్లో పోతారు, ఈ వీటి మీద వాళ్ళు దృష్టి పెట్టలేరు. వాళ్ళకి ఉండే అవకాశం సోషల్ మీడియా వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏది మన ఇంటర్నెట్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ గ్రామాల్లో ఉన్నాయి. లేటెస్ట్ అప్ టు డేట్ విషయాలు తెలియదు వాళ్ళకు, టైం ఉండదు వాళ్ళకు ముఖ్యంగా ఇంకోటి. కాబట్టి వాళ్ళకు స్థానిక అవసరాల దృష్ట్యా అక్కడ లీడర్లతో లింకులు పెట్టుకొని ఇవన్నీ పట్టించుకోకుండా ఆ లీడర్ బట్టి నడుస్తుంది. కాబట్టి యాక్చువల్ పార్టీ ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది గ్రామాల్లో రిఫ్లెక్ట్ కాదు. ఓన్లీ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్ లో పార్టీ వారుగా ఓటేస్తారు. సెకండ్ రీజన్ ఏంటండి? సెకండ్ రీజన్ ఏంటి? సెకండ్ రీజన్ అంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ ఓటేసినప్పుడు గ్రామాలు అయితే లోకల్ పార్టీస్ లో లోకల్ పర్సన్ చూస్తారు, సెకండ్ గా పార్టీని చూస్తారు. ఎమ్మెల్యేకి ఎంపీకి ఫస్ట్ పార్టీని చూస్తారు. పార్టీ ఎవరు, సీఎం ఎవరు కావాలి, ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి, పిఎం ఎవరు కావాలి, ఏ పార్టీకి ఏ అలయన్స్ అధికారం చూస్తారు. తర్వాత క్యాండిడేట్ చూస్తారు. ఈ లోకల్ పార్టీస్ లో క్యాండిడేట్స్ అండ్ పార్టీస్ రెండు అట్లా నడుస్తుంటాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ప్రచారంలో కూడా ఏంటంటే, మేము ఇది చేశాము, మేము అది చేశాము చెప్పుకోకుండా ఆ పార్టీ ఈ పార్టీ ఒకటి, ఈ పార్టీ ఆ పార్టీ ఒకటి, బానీ వీనా సంబంధం ఇలాంటివి మాట్లాడడం లోకల్ బాడీస్కి ఏంటిది? తర్వాత మేము అధికారంలో ఉన్నాం, మాకు ఓట్లేస్తేనే మీరు డెవలప్ అవుతారు, అధికార పార్టీకే వేయాలి, ఇది పద్ధతి, ఇదే అన్న కరెక్టా? అప్పుడు కరెక్ట్ క్యాండిడేట్ కరెక్ట్ పార్టీకి ఓటేసే ఆలోచనలో ఆ ఓటర్ ఉంటారా? ఇవి కొంత చేసిన తిట్ల రాజకీయం, చాలా దుర్మార్గంగా నడిచిన తిట్ల రాజకీయం. అది ఎంత వేరే వ్యక్తులను అవాయిడ్ చేస్తా. ఆయన కిషన్ రెడ్డి కాదు, కల్వకుంట్ల కిషన్ రావు. అప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పింది బాగా, మా అమ్మ నాన్న పెట్టిన పేరు నువ్వెవరు చేద్దానికి, నువ్వు రేవంత్ కానుగా, నువ్వు పేరు రేవంత్ కానుగా మార్చుకో, మతం కూడా మార్చుకో, మాకేం అభ్యంతరం లేదు. నన్ను నువ్వు కిషన్ ఎట్లా, మా అమ్మ నాన్న నాకు కిషన్ రెడ్డి అని పేరు పెట్టారు, నువ్వెట్లా కల్వకుంట్ల కిషన్, నా ఇంటి పేరు నా పేరు మార్చడం నువ్వు అన్నారు. సో ఇట్లా ఏంటంటే ఇంటి పేర్లు మార్చడము, పార్టీల రావులను పెట్టడము, ఈ నీచ రాజకీయం. ఇంకా అంటే లాగుల తొండలిడుస్తా ఏందని రామరెడ్డి గారు మాట్లాడదాం.